శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఏదో ఒక శరీరంలో ఉండడం, ఆ శరీరంలో ఉన్న మనస్సుతో ఇంద్రియాలతో కర్మలు చేయడం, సుఖదుఖాలు అనుభవించడం, తర్వాత ఆ వాసనలను తీసుకుని మరొక దేహంలో ప్రవేశించడం, ఆ దేహంలో కూడా మనస్సుతో ఇంద్రియాలతో కర్మలు చేయడం, వీటి గురించి విమూఢులు అంటే అజ్ఞానులు తెలుసుకోలేరు. జ్ఞాని అయిన వాడు మాత్రమే తన జ్ఞానము అనే చూపుతో తెలుసుకోగలడు. మనలోనే ఇన్ని విషయాలు జరుగుతూ ఉంటే ఇవన్నీ మనకు ఎందుకు తెలియవు, ఎందుకు కనిపించవు? ఒకరు చెబితే కానీ మాకు తెలియవా? పరమాత్మను గురించి మాకు ఎందుకు తెలియదు అని కొంతమంది అనుకోవచ్చు. దానికి సమాధానమే ఈ శ్లోకంలోని అర్థం. దేహంలో ఉన్న ప్రతివాడు పరమాత్మను గురించి తెలుసుకోవచ్చు. ఎందుకంటే పరమాత్మ ఆత్మ స్వరూపంలో ప్రతి దేహంలోనూ ఉన్నాడు. నా గురించి తెలుసుకోవడానికి నేను ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. అంతర్ముఖం కావాలి అంటే నా లోపలికి నేను చూసుకుంటే చాలు. కాకపోతే ఆ ప్రక్రియకు ఈ కళ్ళు పనికిరావు, జ్ఞాన చక్షువులు కావాలి. అది ఎలాగా అంటే జీవులు శరీరాలను ధరిస్తారు. ఆ శరీరాలలో కొంతకాలం ఉంటారు, అనేక కర్మలు చేస్తారు, విషయ సుఖాలు భోగాలు అనుభవిస్తారు, ధనం ఆస్తులు సంపాదిస్తారు, భార్య సంతానము బంధువులతో సంబంధాలు పెట్టుకుంటారు, 3 గుణములను అనుభవిస్తారు. కాలం తీరిన తర్వాత ఆ శరీరాలను వదిలిపెడతారు, మరొక శరీరాన్ని పొందుతారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియలు జరిగే కాలంలో ఎవ్వరూ ఆత్మస్వరూపాన్ని చూడలేరు. ఎందుకంటే 3 గుణములతో కూడిన అహంకారంతో, అంటే సత్వ రజస్ తమో గుణములతో కూడిన అహంకారంతో తానే ఈ శరీరం అనే భ్రమలో ఉంటాడు. అటువంటి వారు పరమ మూఢులు అంటున్నారు పరమాత్మ. వారు ఆత్మ గురించి ఏమాత్రం తెలుసుకోలేరు. కేవలం జ్ఞానం సంపాదించి జ్ఞాన చక్షువులతో మాత్రమే ఆత్మ గురించి తెలుసుకోగలరు. మనస్సు అహంకారము ప్రాపంచిక విషయములలో విహరించినంతకాలం లోపల ఉన్న ఆత్మను ఎవ్వరూ చూడడం సాధ్యం కాదు. మనస్సును అంతర్ముఖం చేసి నిశ్చలంగా ఉంటేనే, వాసనలను బంధనాలను విడిచిపెడితేనే, సంగమును వదిలిపెడితేనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. మామూలు కళ్ళు బయట వస్తువులను మాత్రమే చూడగలవు. జ్ఞాన చక్షువులు మాత్రమే లోపల ఉన్న ఆత్మను చూడగలవు. ఆత్మను గురించి తెలుసుకోవడం అంటే మన గురించి మనం తెలుసుకోవడమే. దీనికి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. అడవులకు, హిమాలయాలకు లేక వేరే ప్రాంతాలకు వెళ్ళి తపస్సులు చేయనక్కర్లేదు. మీరు ఉన్న చోటనే ఏకాగ్రతతో కూడిన ధ్యానంలో కూర్చొని తెలుసుకోవచ్చు. కాకపోతే ఆత్మను గురించి తెలుసుకోవడానికి ముందు జ్ఞానం సంపాదించాలి. జ్ఞానము అనే కంటితో చూడగలగాలి. బయట ప్రపంచంలో విహరిస్తున్నా, ఇంద్రియములతో సుఖదుఖములు అనుభవిస్తున్నా, గుణములలో ప్రవర్తిస్తున్నా జ్ఞాన చక్షువులు ఉన్నవారు మాత్రమే తనను గురించి తాను తెలుసుకోగలరు. మూఢులు ఎప్పటికీ తనను గురించి తాను తెలుసుకోలేరు. వారికి ఆత్మ సాక్షాత్కారము కలగదు. జ్ఞానికి ఒకసారి ఆత్మ సాక్షాత్కారం అయితే అతడు పరమాత్మను గురించి తెలుసుకున్నట్లే. ప్రతిబింబం గురించి తెలుసుకుంటే అసలు బింబం గురించి తెలుసుకున్నట్లే కదా. ఎందుకంటే ప్రతిబింబం ఉంది అంటే అసలు బింబం ఉన్నట్లే కదా. అలాగే మనలో ఉన్న చైతన్యం ఉంది అంటే అసలు చైతన్యం ఉన్నట్లే కదా. ఆ అఖండ చైతన్యమే, విశ్వ చైతన్యమే మనలో ఆత్మ చైతన్యంగా ప్రతిబింబిస్తూ ఉంది. ఈ విషయం మన కళ్ళతో చూడలేం. కేవలం జ్ఞానులు మాత్రమే తమ జ్ఞాన చక్షువులతో తెలుసుకోగలరు. మూఢులు తెలుసుకోలేరు. ఎందుకంటే వారి దృష్టి ఎల్లప్పుడూ బాహ్య ప్రపంచం, వాటి వలన కలిగే సుఖాల మీదనే ఉంటుంది. వారు ఎన్నటికీ అంతర్ముఖులు కాలేరు. వారిలోకి వారు చూసుకోలేరు. తమలోనే ఉన్న పరమాత్మను వదిలిపెట్టి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. చాలామంది ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. వేదాలు శాస్త్రాలు చదివి జ్ఞానం సంపాదిస్తారు, యోగులవుతారు. కానీ కొంతమందికి మాత్రమే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, చాలామందికి కలగదు. దానికి కారణం చిత్తశుద్ధి లేకపోవడమే, వారిలో ఉన్న అహంకారము నశించకపోవడమే. కొంతమంది యోగులు జ్ఞానాన్ని సంపాదించి జ్ఞాన నేత్రముతో ఆత్మను చూడగలుగుతున్నారు.
వారిలో కొంతమందికి జ్ఞానం ఉంటుంది కానీ వివేకం కలగదు. అటువంటి వారి మనస్సు నిశ్చలంగా ఉండదు, చంచలంగా ఉంటుంది. ఎందుకంటే వారికి వేష భాషల మీద ఉన్న శ్రద్ధ ఆత్మజ్ఞానం మీద ఉండదు. కేవలం సన్యాసుల మాదిరి వేషం వేసుకుంటారు, ధ్యానం పూజలు చేస్తూ ఉంటారు, కానీ వారి చిత్తము మలినంగా ఉంటుంది. అటువంటి వారికి ఆత్మ సాక్షాత్కారం కలగడం కష్టం. ప్రతివాడు ఆత్మ సాక్షాత్కారం కొరకు ప్రయత్నించేవారే, కానీ వారిలో కొంతమంది మాత్రమే జ్ఞానాన్ని సంపాదించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. వారిలో కూడా కొంతమందికి మాత్రమే చిత్తము నిశ్చలంగా ఉంటుంది. వారు మాత్రమే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలరు. మలినమైన చిత్తము కలవారు, సంస్కారం లేనివారు ఇందుకు అనర్హులు. వారికి పాండిత్యం ఉంటుంది, కానీ చిత్తము మలినంగా ఉంటుంది. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం కావాలంటే అందుకు తగిన ప్రయత్నం ఉండాలి. చిత్తము శుద్ధంగా ఉండాలి. అచేతసులు అంటే చిత్తము పరిశుద్ధంగా లేనివారు, మూర్ఖంగా ఆలోచించేవారు ఆత్మ సాక్షాత్కారం పొందలేరు. ఎందుకంటే వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరి ప్రయత్నాలు వక్ర మార్గంలో నడుస్తాయి. చిత్తశుద్ధి ఉండదు. ఆ కారణంగా వీరికి ఆత్మ సాక్షాత్కారం కలగదు. అటువంటి వీరికి గురువు గారి మార్గదర్శకత్వం అవసరం. ఇప్పటి వరకు కృష్ణుడు అర్జునుడికి ఆత్మ, పరమాత్మ తత్వాలను గురించి ఉపదేశించాడు. పరమాత్మ యొక్క అంశయే అంటే ప్రతిబింబమే ఆత్మ అని, అది మనోబుద్ధి అహంకారాలతో చేరి జీవాత్మగా రూపొంది బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటుందని, ఆ ఆత్మను పరమాత్మను తెలుసుకోవడానికి జ్ఞాననేత్రం కావాలని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ పరమాత్మయే ప్రకృతి రూపంలో బాహ్యంగా ప్రకటితం అవుతున్నాడు. అంటే ఈ దేహంలో జీవుడుగా ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే, బయట ప్రకృతిగా ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే. అంటే పరమాత్మ సర్వవ్యాపి. ఇక్కడ జీవుడు అంటే మనలో ఉండే చైతన్యము, బయట ఉన్న అఖండ చైతన్యమే శరీరంలో పరిమిత చైతన్యంగా ఉంది. ఈ విషయాన్నే పోతన గారు ప్రహ్లాదుడి నోటి వెంట పలికించాడు. ఇందు కలడు అందు లేడు అని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. అంటే ఆ పరమాత్మ ఎక్కడున్నాడు, అక్కడ లేడు అనే సందేహమే అక్కరలేదు. పరమాత్మ నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. అందుకే కళ్ళు మూసుకుని నీలో ఉన్న పరమాత్మ యొక్క ప్రతిబింబ స్వరూపమైన ఆత్మను చూడు. కళ్ళు తెరచి బయట ఉన్న ప్రకృతి అంతటా నిండి ఉన్న పరమాత్మను చూడు. ఏ తేజస్సుతో అయితే సూర్యుడు ఈ సమస్త జగత్తును ప్రకాశింపచేస్తున్నాడో, ఆ సూర్యుని కాంతి పడిన చంద్రుడు ఏ విధంగా అయితే రాత్రిపూట ప్రకాశిస్తున్నాడో, అగ్ని ఏ తేజస్సు, వెలుగు, వేడి కలిగి ఉన్నదో అది అంతా నేనే. ఇక్కడ కృష్ణుడు సూర్య చంద్రుల అగ్ని యొక్క విభూతుల గురించి చెప్తున్నాడు. ఇక్కడ మనకు తేజస్సును ఇచ్చే 3 మూల పదార్థాలున్నాయి. మొదటిది సూర్యుడు. ఆయనకు స్వయం ప్రకాశకుడు అని పేరు కదా, తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటాడు. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. సూర్యుడి వెలుగు పడితేనే ప్రకాశిస్తాడు. అగ్ని ఏదో ఒక చర్య వలన మాత్రమే వెలుగుతుంది. అంటే 2 వస్తువుల రాపిడి వలన అగ్ని పుడుతుంది, కానీ తనకు తానుగా అగ్ని పుట్టదు. అందుకే మనకు ప్రకాశాన్ని ఇచ్చే విభిన్నమైన 3 మూల పదార్థాలను ఉపమానాలుగా తీసుకున్నాడు కృష్ణుడు. సూర్యుని వలన చంద్రుడు ప్రకాశిస్తున్నారు. భూమి మీద ఉన్న అన్ని వస్తువులను ప్రకాశింపజేస్తున్నారు. ఆ సూర్యుని తేజస్సు అఖిలం అంటే ఖిలము కానిది, కోట్ల సంవత్సరాల వరకు తరిగిపోనిది, నిరంతరం ప్రకాశిస్తూ మనకు వేడిని, వెలుతురును అందిస్తూ ఉంటుంది. సూర్యుడి తేజస్సు ఉన్నంత వరకు చంద్రుడు కూడా ప్రకాశిస్తూ మనకు వెలుగును ఇస్తూ ఉంటాడు. అందుకే ఆచంద్రార్కం అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు అని అర్థం. సూర్య చంద్రుల వెలుగు పడితేనే కానీ ఏ వస్తువు మనకు కనపడదు. ఇది అందరికీ తెలుసు. అలాగే అగ్ని కూడా మండుతూ తన కాంతులను విరజిమ్ముతుంది. సూర్యుడు చంద్రుడు లేని వేళల్లో మనం అగ్ని సాయంతోనే, అగ్ని యొక్క వెలుగుతోనే వస్తువులను చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ లోకానికి పగలు సూర్యుడు, రాత్రిళ్ళు చంద్రుడు, అన్ని వేళల్లో అగ్ని ప్రకాశాన్ని ఇస్తూ ఉంటారు. ఈ సూర్య చంద్రులకు, అగ్నికి వెలుగును ఇచ్చి ప్రకాశింపజేసేది నేనే అని తెలుసుకో అంటున్నాడు పరమాత్మ.
ఇకపైన శ్లోకాలలో ఈ సూర్య తేజస్సు, చంద్రుని తేజస్సు, అగ్నిశక్తి ఈ ప్రకృతిలో ఏమేమి పనులు చేస్తున్నాయో, మనకు ఎలా ఉపయోగపడుతున్నాయో వివరంగా తెలియజేశాడు పరమాత్మ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.